మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ ఏంటంటే ఒక ముగ్గురు ప్రొఫెసర్స్ చాలా రోజుల తర్వాత కలుసుకుంటారు. ఆ ముగ్గురు ప్రొఫెసర్లు కూడా వాళ్ళు ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఆ సమయాన్ని గడుపుతూ ఉంటారు. వారు ముగ్గురు కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా స్నేహితులు కావడం వల్ల వాళ్ళు సమయం గడుపుతూ ఆ సమయంలో చక్కగా జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటూ అలా చిన్ననాటి విషయాలు గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళు ఆ సమయాన్ని గడుపుతూ ఉంటారు. అదేవిధంగా కాసేపటికి ఆ ట్రైన్ టైం అయిపోవడంతో ఆ ముగ్గురు స్నేహితులు కూడా ఆ రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడ ఆ ట్రైన్ కోసం ఎదురు చూస్తూ అక్కడ కూడా కూర్చుని కాలక్షేపానికి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపల ఆ మాటల్లోనే అక్కడ అనౌన్స్మెంట్ అవుతుంది. ఆ ట్రైన్ అనేది ఆ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. ఈ ముగ్గురు కూడా ఆ ట్రైన్ ని చూస్తూనే ఇంకా ట్రైన్ కాసేపు ఉంటది కదా అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపల నెమ్మదిగా ఆ ట్రైన్ స్లోగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ట్రైన్ స్టార్ట్ అయిందో వీళ్ళకి ఆ ట్రైన్ ఎక్కడ మిస్ అయిపోతామని చెప్పేసి వాళ్ళు ఆ ట్రైన్ ని ఏమైనా సరే త్వరగా ఎక్కాలని చెప్పి అనుకుని ఆ మాటల్లోనే వాళ్ళ లగేజ్ అది తీసుకుని ట్రైన్ ఎక్కుదామని చెప్పి వెళ్తూ ఉంటారు. ఈ లోపల చూస్తుండగానే ఆ ట్రైన్ స్పీడ్ అందుకుంటూ ఉంటుంది. ఈ లోపల ఆ ట్రైన్ ని ఏదో విధంగా ఎక్కాలని చెప్పేసి అందులో ఇద్దరు ఆ ట్రైన్ ఎక్కేస్తారు. ఆ ట్రైన్ అనేది వేగం పుంజుకుంటూ ముందుకు వెళ్ళిపోతా ఉంటది కాబట్టి ఈ మూడో వ్యక్తి ఆ ట్రైన్ ఎక్కలేకపోతాడు. ఈ మూడో వ్యక్తి ఆ ట్రైన్ ఎక్కలేక సో అలాగా ఆ ట్రైన్ అనేది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత దిగులుగా ఆ మూడో వ్యక్తి ఆ ట్రైన్ కేసు చూస్తా ఉంటాడు. ఈ లోపల స్టేషన్ మాస్టర్ వచ్చి ఎందుకయ్యా నువ్వు దిగులు పడతావు, నెక్స్ట్ ట్రైన్ కి వెళ్దాంలే అని చెప్పి ఆ వ్యక్తితో మాట్లాడతారన్నమాట. సో ఆ వ్యక్తి అప్పుడు చెప్తాడు స్టేషన్ మాస్టర్ కి, అయ్యా బాబు, నేను ట్రైన్ ఎక్కలేనందుకు బాధపడలేదు. నా బాధ ఏంటంటే అసలు ట్రైన్ ఎక్కవలసింది నేనైతే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు నన్ను వదిలేసి నన్ను ట్రైన్ ఎక్కించడం మానేసి వాళ్ళు ట్రైన్ ఎక్కేశారు. అది నా ఆవేదన అని చెప్పి ఆ స్టేషన్ మాస్టర్ చెప్తాడు అనమాట. సో అప్పుడు ఆ స్టేషన్ మాస్టర్ షాక్ అయ్యి, ఇదేంటి నువ్వు ట్రైన్ ఎక్కాల్సింది వాళ్ళిద్దరూ ట్రైన్ ఎక్కి మిమ్మల్ని ఈ ప్లాట్ఫామ్ మీద వదిలేశారని చెప్పి స్టేషన్ మాస్టర్ కూడా నవ్వుకుంటాడు. సో ఇలాగా మన జీవితంలో రకరకాల తప్పులు అనేవి మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ మిస్టేక్స్, బ్లండర్స్ అనేవి ఉంటాయి అనమాట. మిస్టేక్ అంటే ఏంటంటే మనకు తెలియక చేసేదాన్ని మనం మిస్టేక్ అంటాం. బ్లండర్ అంటే ఏంటంటే మనకు తెలిసి ఉండి కూడా తప్పు చేసే వాటిని బ్లండర్ అంటాం అనమాట. సో ఈ బ్లండర్స్ అనేవి ఎప్పుడు జరుగుతాయంటే మన మైండ్ అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు, అంటే మనకు ఆలోచించుకునే సమయం లేనప్పుడు, లేదంటే ఏ ఎగ్జామ్స్ లోనో ఒక ప్రెజర్ మీద మనం ఏదైనా ఇప్పుడు ఆఫీస్ లో కూడా ఏదైనా ప్రెజర్ పెట్టి ఆ వర్క్ నువ్వు చేయవలసిందే, ఈ టైం లోపల జరగవలసిందే అని చెప్పి మన మీద ఒత్తిడి ఉన్నప్పుడు, సో అలాంటప్పుడు మనం బ్లండర్స్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అందుకని మనకి ఈ బ్లండర్స్ అనేవి మన జీవితంలో జరగకుండా ఉండాలంటే మనం అవేర్నెస్ తో చక్కగా మన లైఫ్ లో అవేర్నెస్ తో ఉంటే ఈ బ్లండర్స్ వీటి నుంచి మనం తప్పించుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను వీడియో చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.